ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ? ఏ అధ్యాయమమ్మా? 12వ అధ్యాయం. ఎన్ని శ్లోకాలైనవి? 12 శ్లోకాలైనయా? ఓకే. ఇప్పుడు ఏ శ్లోకం అండి? అధ్యాయం పేరేంటి? ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం? 13వ శ్లోకం నేర్చుకుందాం. సరేనా? నేను నెమ్మదిగా చెప్తాను, లైన్ బై చరణం బై చరణం చెప్తాను, నెమ్మదిగా నేర్చుకోండి. సరేనా? ఒకసారి నేను చెప్పిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి అమ్మా. సరేనా? అద్వేష్టా సర్వభూతానాం చూడండమ్మా. అద్వేష్టా సర్వభూతానాం చూడండమ్మా. బాకి రెండో భా దీర్ఘం ఉంది, తాకి దీర్ఘం ఉంది, నాకు కూడా దీర్ఘం ఉంది, బ్రాకెట్ లో ఎం ఉంది. ఓకేనా? దేకేమో ఏకము వావొత్తుంది, స్టాకి కూడా దీర్ఘము, కింద టావొత్తు, మామూలు టా ఉంది, ఒత్తు టా కాదమ్మా. సరేనా? ఒకసారి చూడండి. అద్వేష్టా సర్వభూతానాం రెండో చరణం చూడండి. మైత్ర కరుణ ఏవచ చూడండి. ఇది మైత్రక్, తాకి రావొత్తుండి, విసర్గలుండి, బ్రాకెట్ ఉక్ ఉంది, వెంటనే కరుణ ఉంది, కాతో స్టార్ట్ అయ్యి కరుణ ఏవచ్చు ఉంది. దాన్ని ఏమని చెప్పు? మైత్ర కరుణ అనకూడదు, మైత్ర కరుణ ఏవచ. ఒత్తు ఖాగా పలకాలమ్మా. బ్రాకెట్ లో ఒత్తు ఖా పలికి తర్వాత వెంటనే మామూలుగా పలకాలి. సరేనా? మైత్ర కరుణ ఏవచ. మూడో చరణం. నిర్మమో నిరహంకారస్. మూడో చరణం చూడండి. నిర్మము తర్వాత ఏంటంటే నిరహంకారస్ అని ఉంది. నిరహ జ్ఞాకి కావత్తుంది, రాకి విసర్గులుండి, బ్రాకెట్ లో ఇస్తుంది, నిరహంకారస్ అన్నది. ఓకేనా? నిర్మమో నిరహంకారస్. నాలుగో చరణం. సమదుఃఖ సుఖ క్షమీ చూడండమ్మా. సమ దూకి పక్కన విసర్గలు, ధు ఖా రెండో ఖా, తర్వాత వెంటనే సూకి పక్కన విసర్గలు లేవు, సుఖహ. ఓకేనా? చూడండి. ధూ పక్కన విసర్గలు ఉన్నాయి, రెండో ఖా ధు ఖా, తర్వాత వెంటనే సుఖహ, సూకి విసర్గలు లేవు. ఓకేనా? ఖా పక్కన విసర్గలు ఉన్నాయి. సమదుఃఖ సుఖ క్షమీ సమదుఃఖ సుఖ క్షమీ మొత్తం చూడండి. సమదుఃఖ సుఖ క్షమీ. ఓకేనా? ఈసారి ఫస్ట్ రెండు చరణం చదివిన తర్వాత చదవండి. ఓకేనా? అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. మూడు నాలుగు చరణాలు చెప్తాను. నిర్మమో నిరహంకారస్ సమదుఃఖ సుఖ క్షమీ. అక్కడ నాలుగో చరణంలో కంపల్సరీ నొక్కి పెట్టి పలకాలమ్మా. సమదుఃఖ సుఖ క్షమీ. దేవాంశు ఫస్ట్ ఒక చరణం చెప్తాడు, ఫస్ట్ చరణాలు చెప్పండి అమ్మా. చెప్పమ్మా దేవాంశు. ఫస్ట్ చరణం. అద్వేష్టా సర్వభూతానాం రెండో చరణం. మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారస్ సమదుఃఖ సుఖ క్షమీ
చరణం మొత్తం శ్లోకం మొత్తం అందరం కలిపి చెప్దామా? దేవాంశతో కలిపి చెప్దామే. చెప్పండి.